Hello, dear aspirants. Welcome back to Target TSPSC YouTube channel. సో గైస్ ఆల్రెడీ మనము తెలంగాణ మాసపత్రిక క్విక్ రివిజన్ నోట్స్ మార్చ్ మంత్ది కంప్లీట్ చేశాము. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఆస్పిరెంట్స్ చూశారు. ప్లస్ అది తెలంగాణ మాసపత్రిక వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే వెదర్ ఇట్ ఈస్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఆర్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్, ఈ రెండు ఎగ్జామినేషన్స్కి తెలంగాణ మాసపత్రిక అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది తెలంగాణ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ మ్యాగజైన్ కాబట్టి డేటా ఎగ్జామినర్స్ కూడా ఎవరైతే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారో వాళ్ళు బేసికల్లీ ఈ మ్యాగజైన్ని కూడా ఫాలో అవుతారు. వేరియస్ సోర్సెస్ వాళ్ళకి దొరికే సోర్సెస్లలో తెలంగాణ గురించి ఏదైనా కరెంట్ అప్డేట్స్ కావాలంటే ఇది ఒక మెయిన్ థింగ్ అన్నట్టు. ఈ మాసపత్రిక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పబ్లిష్ చేస్తుంది కాబట్టి సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ మ్యాగజైన్లో అన్నీ కాకుండా కొన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఆస్పిరెంట్స్కి ఏం కావాలి, అసలు ఎగ్జామినేషన్లో ఏవి అడగొచ్చు అనే ఆ టాపిక్స్ మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మిగతాయి మనకు అనవసరం. కొన్ని పొలిటికల్ రిలేటెడ్ ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ పాలసీస్ వాళ్ళు అంత ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కానివి ఉంటాయి కాబట్టి సో మనం టోటల్ చదవాల్సిన అవసరం లేదు. ఈ మ్యాగజైన్ అరౌండ్ మీకు 50 to 60 పేజెస్ ఉంటుంది టోటల్గా. సో అన్ని పేజెస్ చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటో ఆస్పిరెంట్స్ వాటి మీద ఫోకస్ చేయండి. ఇది గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు ఒక 2 థీమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే తెలంగాణ స్కీమ్స్ అండ్ పాలసీస్ అని ఒక థీమ్ ఉంది. ఈ థీమ్ కూడా ఈ మ్యాగజైన్ చదవడం వల్ల కవర్ అయిపోతుంది. సెకండ్ వన్ ఏంటనేది రీజనల్ కరెంట్ అఫైర్స్కి మీకు చాలా సోర్సెస్ ఉంటాయి. లైక్ న్యూస్ పేపర్స్ ఉంటాయి, లేకపోతే మార్కెట్లో దొరికే మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి. కాకపోతే తెలంగాణ మాసపత్రిక అనేది వన్ ఆఫ్ ద స్టాండర్డ్. మీరు అన్నీ చదివినా కానీ దీన్ని మాత్రం మిస్ చేయకండి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు జరిగిన ఎగ్జామినేషన్స్లలో కూడా ఈ మ్యాగజైన్ నుండి క్వశ్చన్స్ రావడం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే మన పక్క ఆస్పిరెంట్ కంటే మనకు కొన్ని మార్క్స్ ఎక్స్ట్రా ఉండాలి, కొంచెం ఎడ్జ్ ఉండాలంటే ఖచ్చితంగా మనము కొన్ని డైనమిక్ సోర్సెస్ చదవాలి, కొన్ని ఇంపార్టెంట్ సోర్సెస్ని మిస్ చేయొద్దు. కాబట్టి ప్రతి ఆస్పిరెంట్ ఎవరైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్కి యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ మాసపత్రిక చదవండి. ఒకవేళ మీరు మాసపత్రిక చదవకుండా ఈ వీడియో చూసినా ఎనఫ్. నేను ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయి ఆల్మోస్ట్ 90% కవర్ చేస్తున్నాను. మేబీ 10% మిస్ అవ్వచ్చు. ఎవరు కూడా ఏ ఫ్యాకల్టీ కానీ ఏ ఇన్స్టిట్యూట్ కానీ ఆస్పిరెంట్కి 100% నాలెడ్జ్ ఇవ్వదు, 100% ఇవ్వదు. వాళ్ళు కూడా సోర్సెస్ నుండి ఫాలో అయ్యి 80 to 90% ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా మీకు 100% ఇస్తా అని గ్యారంటీ ఇవ్వలేను. కాకపోతే ఐ విల్ ట్రై మై బెస్ట్. ఎగ్జామినేషన్స్కి ఏవైతే ఇంపార్టెంటో వాటిని ఇవ్వడానికి నేను నా వంతు కృషి చేస్తాను. కాబట్టి ఈ వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ గ్రూప్ 1 మెయిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది గ్రూప్ 1 మెయిన్స్కి కూడా తెలంగాణ రిలేటెడ్ డేటా మీరు కోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ టాపిక్ వచ్చినా వెదర్ ఇట్ ఈస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వెదర్ ఇట్ ఈస్ సోషల్ ఇష్యూస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా ఈవెన్ జనరల్ ఎస్ఏలో కూడా మీరు తెలంగాణ రిలేటెడ్ కోడ్ చేస్తే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ వీడియోని కొంచెం లెంతీ ఉంటుంది. వీడియో అరౌండ్ 30 minutes అబోనే ఉంటుంది. కాకపోతే ఎవ్రీ మినిట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇందులో డిస్కస్ చేయబోయే ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామినేషన్లో యూజ్ అవుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యాజ్ వెల్ యాజ్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో గైస్, ఇందులో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఈ మ్యాగజైన్లో మనం చూడాల్సిన టాపిక్స్ ఏంది, మెయిన్గా ఫిబ్రవరి మ్యాగజైన్ 2024 తెలంగాణ మాసపత్రికలో ఏ ఆస్పిరెంట్ అయినా సరే ఖచ్చితంగా చదవాల్సిన టాపిక్స్ ఏమున్నాయంటే రీసెంట్గా మనకు పద్మ అవార్డ్స్ వచ్చినాయి. ఈ పద్మ అవార్డ్స్లో మన తెలంగాణకి 5 పద్మశ్రీ అవార్డ్స్ వచ్చినాయి. ఈ 5 మెంబర్స్ వాళ్ళు ఎందులో వచ్చింది, ఏ ఫీల్డ్లో వచ్చింది, వాళ్ళ యొక్క నేపథ్యం ఏంది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఖచ్చితంగా మిస్ చేయొద్దు. నెక్స్ట్ గద్దర్ అవార్డ్స్ గురించి వచ్చింది. ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ అనేది నంది అవార్డ్స్ ఇస్తుండే. ఈ నంది అవార్డ్స్ని ఇప్పుడు గద్దర్ అవార్డ్స్గా మారుస్తామని చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రీసెంట్గా గద్దర్ స్టాచ్యూ ఇనాగ్రేట్ చేశారు. ఒక మున్సిపాలిటీలో గద్దర్ స్టాచ్యూని పెడతామని ప్రకటించడం జరిగింది. ఈవెన్ మున్సిపల్ వాళ్ళు తీర్మానం కూడా చేశారు. సో ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరము స్విట్జర్లాండ్ దావోస్లో జరిగింది కదా, అక్కడ తెలంగాణ వాళ్ళు అక్కడ ఉన్న పెవిలియన్ పేరు ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అని ఒక పెవిలియన్ స్టార్ట్ చేశారు. అక్కడ అసలు ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఎవరు అటెండ్ అయ్యారు, ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, మన ఎవరెవరితోటి మనం మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్
ని సైన్ చేశాము. టోటల్ వచ్చిన పెట్టుబడులు ఎంత, టోటల్ వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఎంత, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ జరిగిన ఎగ్జామినేషన్స్లలో అంతకుముందు జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇన్వెస్ట్మెంట్స్ మీద క్వశ్చన్ రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే మేజర్ ఇన్వెస్ట్మెంట్స్, ఇందాక చెప్పాను కదా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ నుండి వచ్చాయి. నెక్స్ట్ మూసీ రివర్ రెజ్యువినేషన్, మూసీ రివర్ యొక్క పునరుద్ధరణ కార్యక్రమంని గవర్నమెంట్ చాలా ప్రయారిటీగా తీసుకుంది, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యూ పవర్ పాలసీ గురించి కూడా ఇందులో ఈ మ్యాగజైన్లో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మెగా మాస్టర్ ప్లాన్ 2050. మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద మెగా మాస్టర్ ప్లాన్ 2050 అని ఒక టాపిక్ ఉంది, అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని జాతీయ హోదా కల్పించాలని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. మన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉన్నారు కదా గజేంద్ర షెకావత్, ఆయనని నేషనల్ స్టేటస్ ఇవ్వండి అని ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఆ ఆర్టికల్ కూడా ఈ తెలంగాణ మాసపత్రిక ఫిబ్రవరి ఎడిషన్లో కవర్ అయింది. నెక్స్ట్ రీసెంట్గా 2024 రిపబ్లిక్ డే జరిగింది కదా, ఈ రిపబ్లిక్ డేలో మన తెలంగాణ యొక్క ట్యాబ్లు అంటారు. ఈ ట్యాబ్లు ఎక్కడ అంటే శకటం అంటారు తెలుగులో, శకటం. మన తెలంగాణ శకటాన్ని పెట్టిన పేరేంటి, అందులో ఉన్న ముఖ్య వ్యక్తులు ఎవరు, అది కూడా ఇంపార్టెంటే. అంటే ఇది యాక్చువల్గా తెలంగాణ ఫామ్ అయింది కదా 2014 నుండి, ఇప్పటికీ ఇది మూడోసారి మాత్రమే. 2014 నుండి 2024 అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్. ఈ 10 ఇయర్స్లో మన తెలంగాణకి 3 సార్లు మాత్రమే ఈ తెలంగాణ శకటాన్ని పెట్టడానికి ఛాన్స్ ఇచ్చారు. ఆ ఇయర్స్ కూడా ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ 2024లో దాని యొక్క పేరేంటి, అందులో ఉన్న వ్యక్తులు ఎవరు, అసలు దేనికి సిగ్నిఫికెన్స్ ఉంది అనేది చూడాలి, అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మన తెలంగాణలో ఐటీఐస్ ఉన్నాయి కదా, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని, వాటిని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్గా మారుస్తున్నారు. ఇది ఎవరితో ఒప్పందం చేసుకున్నారు ఏంది అనేది మనం చూద్దాం. నెక్స్ట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సర్వే, ఈ సర్వేని కూడా తెలంగాణ ఆరోగ్యం మరియు కుటుంబ శాఖ వాళ్ళు దీన్ని తీసుకొస్తున్నారు, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైనల్ ఆర్టికల్ ఏంటంటే ఇందులో వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ సెంటర్ స్థాపిస్తున్నారు తెలంగాణలో, అదిగో దట్టు వికారాబాద్ డిస్టిక్లో. ఇది ఇండియన్ నేవీ వాళ్ళు స్థాపిస్తున్నారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఖచ్చితంగా మ్యాక్సిమం అడుగుతారు. ఇది ఎక్కడ స్థాపిస్తున్నారు, అసలు ఈ విఎల్ఎఫ్ కమ్యూనికేషన్ సెంటర్ ఏంది, అది మన దేశంలోనో మొదటిదా సెకండ్దా ఏంది అనేది క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఉంది. కాబట్టి ఈ టాపిక్ని కూడా కవర్ చేద్దాం. టోటల్లీ మనకి ఎన్ని ఉన్నాయి, 13 టాపిక్స్ ఉన్నాయి. ఈ 13 టాపిక్స్ అనేది మీరు ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి చూడండి, మ్యాగజైన్లో కూడా మీరు ఒకసారి దాన్ని క్లియర్గా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో గైస్, ఫస్ట్ టాపిక్ ఏంటంటే సీఎం కంగ్రాచులేటెడ్ పద్మ అవార్డ్స్. సీఎం గారు పద్మ అవార్డ్స్ ఎవరికైతే 2024లో వచ్చాయో వాళ్ళని అభినందించారు. మన టాపిక్ ఏంటంటే సీఎం అభినందించడం అనేది ఒక టాపిక్ మాత్రమే, కాకపోతే మనం అందులో చూడాల్సింది ఏంటంటే వాళ్ళు ఎవరు, వాళ్ళ యొక్క నేపథ్యం ఏంది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి మనం. అంటే సీఎం అభినందించింది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఇక్కడ వీళ్ళు ఎవరు, అసలు వీళ్ళ నేపథ్యం ఏందో తెలుసుకోవాలి. పద్మ అవార్డ్స్ అంటే ఏంది, ఎప్పుడు స్థాపించారు, దీని యొక్క నేపథ్యం ఏంది, ఇది మ్యాక్సిమం ఎంతమందికి ఇస్తారు, పద్మ అవార్డ్స్ మ్యాక్సిమం పర్ ఇయర్ ఎంతమందికి ఇవ్వచ్చు అనేది మీరు మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లస్ పద్మ అవార్డ్స్ ఎప్పుడు స్థాపించారు అనేది కూడా ఇవ్వండి. ఏ మినిస్ట్రీ ఇస్తుంది, ఈ మినిస్ట్రీ ఎవరు ఇస్తారు అనేది కూడా ఇందులో చెప్పండి. సో నెక్స్ట్ ఈ రిపబ్లిక్ డే రోజు మెయిన్గా పద్మ విభూషణ్ ఇద్దరికి ఇచ్చారు తెలుగు వ్యక్తులకు, కాకపోతే వీళ్ళిద్దరు కూడా తెలంగాణ వాళ్ళు కాదు కాబట్టి ఎక్కువ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంది, ఎక్కువ ఛాన్సెస్ లేవు. ఒకవేళ నేషనల్ పర్స్పెక్టివ్లో జాతీయ అంశాల పర్స్పెక్టివ్లో తీసుకుంటే ఇవ్వచ్చు, కానీ తెలంగాణ పర్స్పెక్టివ్లో అయితే రాదు. అది ఎవరంటే మన మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గారికి ఇచ్చారు. ప్లస్ ప్రముఖ సినీ నటుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ పద్మశ్రీ అవార్డ్స్ మొత్తం టోటల్గా 5 మెంబర్స్కి ఇచ్చారు, తెలంగాణ నుండి 5 మెంబర్స్కి ఇచ్చారు. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఇది ఎగ్జామినేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. వీళ్ళు ఎవరంటే కొండప్ప, సమ్మయ్య, విఠలాచార్య, కెతావత్ సోమ్లాల్, ఆనందాచారి. సో ఈ 5 పర్సన్స్ ఎవరు, వీళ్ళకు ఉన్న నేపథ్యం ఏంది. సో ఇక్కడ చూడండి, నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన కొండప్ప బుర్రవీణ వాయిద్యకారుడు. సో ఇది ఇంపార్టెంట్. సో క్వశ్చన్ ఇట్లా ఇచ్చే ఛాన్సెస్ ఉందంటే వీళ్ళకి ఇచ్చి వీళ్ళ డిస్ట్రిక్ట్స్ ఏంది, వీళ్ళ పేరు, ఈ 5 మెంబర్స్ నేమ్స్ ఇచ్చి
ఈ 5 మెంబర్స్ డిస్ట్రిక్ట్స్ ఏంది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి అది కూడా అడగొచ్చు. లేకపోతే వీళ్ళ నేమ్స్ ఇచ్చి వీళ్ళ యొక్క ఫీల్డ్ ఏంది ఇట్లా కూడా అడగొచ్చు. సో 2 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చూడండి. సో ఈయన నారాయణపేట జిల్లాకు చెందినవాడు. ప్లస్ ఈయన ఎందులో ప్రావీణ్యుడు? బుర్ర వీణలో ప్రావీణ్యుడు. సో ఈయన 63 ఇయర్స్ అన్నట్టు. 60 ఇయర్స్ ఉన్నాడు. కొండప్ప తెలుగు, కన్నడ తత్వాలు పాడుతూ బుర్ర వీణ వాయించడంలో సంగీత నిపుణిగా స్థానికంగా అందరి గుర్తింపు అందుకున్నారు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ గడ్డం సమ్మయ్య హీ బిలాంగ్స్ టు జనగాం డిస్టిక్. ఈయన జనగాం డిస్టిక్ చెందినవాడు. ఈయన ఎవరు? యక్షగాన కళాకారుడు. సో ఈయన 67 ఏళ్ల వయసున్న సమ్మయ్య 5 దశాబ్దాలుగా ఇదే రంగంలో తన ప్రావీణ్యాన్ని చాటుకున్నారు. ఇది ఇంపార్టెంట్. సో దాదాపు 19,000 ప్రదర్శనలు ఇచ్చారు. ప్లస్ చిందు యక్షగాన కళాకారుల సంఘంతో పాటు గడ్డం సమ్మయ్య యువకళ క్షేత్రం అని ఇది ఒక ఆర్గనైజేషన్ ఉంది. యువకళ క్షేత్రం ద్వారా ఈ కళను ఇతరులకు నేర్పించాడు. సో ఇవి గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏ డిస్ట్రిక్ట్స్, వీళ్ళ యొక్క ఫీల్డ్ ఏంది, అది ఇంపార్టెంట్. సో గైస్ మనం చెప్పాం కదా, పర్సన్ ఏంది, ఈ 5 మెంబర్స్ ఎవరు, వీళ్ళ డిస్టిక్ ఏంది, వీళ్ళ యొక్క ఫీల్డ్, వీళ్ళు ఎందులో కంట్రిబ్యూట్ చేశారు, ఆ కంట్రిబ్యూషన్ ఏంది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టేబుల్ ఫార్మాట్ని ఖచ్చితంగా చూడండి. ఇక్కడ చూడండి, గడ్డం సమ్మయ్య ఈయన జనగాం డిస్టిక్, ఈయన ఫీల్డ్ ఆర్ట్ అండ్ డ్యాన్స్ కేటగిరీ, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్లస్ కంట్రిబ్యూషన్ ఏంది, చిందు యక్షగానం. సో నెక్స్ట్ ఎవరు? దాసరి కొండప్ప ఈయన నారాయణ డిస్టిక్ చెందినవాడు. ఈయన కేటగిరీ ఆర్ట్ అండ్ మ్యూజిక్ కేటగిరీ. ఈయన బుర్రవీణ కళాకారుడు. నెక్స్ట్ మనకి ఎవరు? ఆనందచారి ఈయన జిల్లా మనకి ఎక్కడుందో నేను సర్చ్ చేశాను, దొరకలేదు. కాకపోతే మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈయన ఆర్ట్ కేటగిరీలో ఈయన స్థపతి స్కల్ప్టర్ అని ఈయన ఫీల్డ్. నెక్స్ట్ కెతావత్ సోమలాల్ ఈయన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినవాడు. ఈయన ఎడ్యుకేషన్ సంబంధించిన లిటరేచర్ సంబంధించినవాడు. ఈయన బంజారా సింగర్ అండ్ రైటర్. నెక్స్ట్ కుర్రేళ్ళ విఠలాచార్య అండ్ ఈయన కూడా యాదాద్రి భువనగిరి డిస్టిక్. ఈయన కూడా సేమ్ లిటరేచర్ ఫీల్డ్. ఈయనకి ఎందుకు ఇచ్చారంటే హీ ఎస్టాబ్లిష్డ్ సో మెనీ లైబ్రరీస్ అక్రాస్ తెలంగాణ వ్యాప్తంగా చాలా గ్రంథాలయాన్ని స్థాపించారు. ప్లస్ ఈయన 22 బుక్కులు రాశాడు. సో ఇది ఇంపార్టెంట్. సో గైస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే, మనకి ప్రెసెంట్ నంది అవార్డ్స్ ఉన్నాయి కదా, స్టేట్ గవర్నమెంట్ నంది అవార్డ్స్ ఇస్తుంది కళాకారులకి, వాళ్ళకి సినిమా రంగం చెందిన వాళ్ళు, కళాకారులు, కవులు, వీళ్ళందరికీ నంది అవార్డ్స్ ఇస్తుంటుంది తెలంగాణ గవర్నమెంట్. సో వీటి పేరును గద్దర్ అవార్డ్స్గా ఇస్తున్నామని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం తరపున నంది అవార్డులకు బదులుగా గద్దర్ అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. వచ్చే ఏడాది గద్దర్ జయంతి అంటే Jan 31 అంటే 2025 Jan 31 నుండి గద్దర్ అవార్డ్స్ ఇస్తారు. ఇప్పటిదాకా నంది అవార్డ్స్ ఇచ్చారు కదా, ఇది గద్దర్ అవార్డ్స్ ఇస్తామని సీఎం గారు ప్రకటించారు. సో గద్దర్ అంటే ఒక జిల్లాకి గద్దర్ పేరు పెడతామని కూడా చెప్పారు. ప్రెజెంట్ ఉన్న 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఈ 33 డిస్ట్రిక్ట్స్లలో ఏదో ఒక డిస్ట్రిక్ట్కి గద్దర్ గద్దర్ పేరు మీద ఒక డిస్ట్రిక్ట్ పెడతామని కూడా ప్రకటించడం జరిగింది. ప్లస్ హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఉంది కదా, ట్యాంక్ బండ్ మీద చాలామంది ఎక్స్పర్ట్స్, నిపుణులు, మంచి హిస్టారియన్స్, కవులు, వాళ్ళ విగ్రహాలు ఉంటాయి తెలంగాణకు చెందిన వాళ్ళవి. సో అక్కడ ఆ ప్లేస్లో గద్దర్ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని మంత్రివర్గం సమావేశంలో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. సో గైస్ ఇంకో ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే, తెలంగాణలో తెల్లాపూర్ మున్సిపాలిటీ సంగారెడ్డి డిస్టిక్లో ఉన్న తెల్లాపూర్ మున్సిపాలిటీ వాళ్ళు గద్దర్ స్టాచ్యూ ఏర్పాటు చేయడానికి వాళ్ళు వాళ్ళు మున్సిపల్ తీర్మానం కూడా చేశారు. ప్లస్ గవర్నమెంట్ కూడా దీనికి ఒప్పుకున్నది. దీనికి అప్రూవల్ ఎవరు ఇచ్చారంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండి వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. సో వీళ్ళు రెజల్యూషన్ కూడా పాస్ చేసుకున్నారు. సో గద్దర్ యొక్క కంట్రిబ్యూషన్ని రికగ్నైజ్ చేయడానికి వాళ్ళు ఒక గద్దర్ స్టాచ్యూని ఏర్పాటు చేయబడుతున్నారు. ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీ సంగారెడ్డి డిస్టిక్లో ఉంది. ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రతి సంవత్సరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క యాన్యువల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఎక్కడ? స్విట్జర్లాండ్లోని దావోస్ అనే నగరంలో జరుగుతుంది. సో ఇక్కడ ప్రెజెంట్ ఏంటంటే 54th వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కి మన తెలంగాణ తరపున
మన సీఎం గారు ప్లస్ ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్లస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. సో వీళ్ళు ఇక్కడ టోటల్గా 40,000 crores పెట్టుబడులను ఆకర్షించారు. టోటల్గా వేరే వేరే నిపుణులు ఉంటారు కదా, ఇండస్ట్రియలిస్టులు, వాళ్ళందరితో మాట్లాడి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు, అంటే ఒప్పందం. ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ద్వారా ఈ పెట్టుబడులను మొత్తం 40,000 పెట్టుబడులను రాబట్టారు. సో ఇది ఇంపార్టెంట్. సో టోటల్గా ఇది January 15th, January 16th 2 డేస్లలో జరిగింది. టోటల్ 60 మంది పారిశ్రామికవేత్తలను, వ్యాపారవేత్తలను కలిసి రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పరిశ్రమల ఏర్పాటు ఉన్న అవకాశాలను, మార్కెటింగ్ సౌకర్యాలను వివరించారు. సో ఇది ఇంపార్టెంట్. ప్లస్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్న పెవిలియన్కి మన తెలంగాణ యొక్క పెవిలియన్ పేరు ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ. ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అనేది పెట్టారు. ఇది ఇంపార్టెంట్. సో గైస్, సో ఈ ఎంఓయూస్ ఉన్నాయి కదా, ఈ ఎంఓయూస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అడగొచ్చు. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? తెలంగాణ పెవిలియన్ యొక్క పేరు ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ. ఎవరెవరు అటెండ్ అయ్యారని అడగొచ్చు. లైక్ సీఎం గారు అటెండ్ అయ్యారు, ఐటీ మినిస్టర్ అటెండ్ అయ్యారు, అది అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ఏమొచ్చాయి అది ఇంపార్టెంట్. ప్లస్ ఆ ఇన్వెస్ట్మెంట్స్లలో ఒకవేళ క్వశ్చన్ డీప్గా ఇవ్వాలంటే పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా అడగొచ్చు. సో ఇక్కడ వీళ్ళు మన తెలంగాణ మ్యాగజైన్లో ఏం పెట్టారు? నియో ఎనర్జీ పెట్టుబడి 9,000 కోట్లు. అంటే ఈ నియో ఎనర్జీ అనేది జేఎస్డబ్ల్యూ ఉంది కదా, జిందాల్ స్టీల్ వర్క్స్, వాళ్ళకి సంబంధించిన సంస్థ, సబ్సిడరీ సంస్థ. వీళ్ళు మొత్తం తెలంగాణలో 9,000 కోట్ల పెట్టుబడితోటి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారంట. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది తెలంగాణ గవర్నమెంట్ అండ్ జేఎస్డబ్ల్యూ మధ్యలో జరిగిన ఒప్పందం. దీని యొక్క పేరు ఏంటంటే నియో ఎనర్జీ. వీళ్ళు ఎంఓయూ చేసుకున్నారు. టోటల్గా ఈ కొత్త ప్రాజెక్ట్ వల్ల 1,500 మెగావాట్స్ పవర్ని ఉత్పత్తి చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఈ 9,000 కోట్ల పెట్టుబడితోటి 1,500 మెగావాట్ల విద్యుత్ని వీళ్ళు పెట్టబోతున్నారు తెలంగాణలో. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంకో ఆర్టికల్ ఏంటంటే ఈ దావోస్ పర్యటనలోనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ ఉంటారు కదా, బోర్గు బ్రెండే తోటి సమావేశమయ్యారు. సో ఇది ఇంపార్టెంట్. జస్ట్ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ ఎవరు అనేది కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. సో గైస్, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ఫీల్డ్ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే వెబ్ వర్క్స్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. గ్రీన్ఫీల్డ్ డేటా సెంటర్ 5,200 కోట్ల రూపాయలతోటి, టోటల్లీ 5,200 crores తోటి ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటైన్ అనే సంస్థ యొక్క సబ్సిడరీ సంస్థ. ఐరన్ మౌంటైన్స్ అనేది మెయిన్ పేరెంట్ ఆర్గనైజేషన్. వాటి యొక్క సబ్సిడరీ సంస్థ వెబ్ వర్క్స్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. టోటల్లీ 5,200 కోట్ల రూపాయలు పెట్టుబడి. సో ఇది ఏంటంటే 10 మెగావాట్స్ నెట్వర్కింగ్ ఉన్న హెవీ డేటా సెంటర్లను ఇప్పటికీ ఆల్రెడీ తెలంగాణలో పెట్టారంట. 1,200 కోట్ల పెట్టుబడితో పెట్టారు. ఇది కాకుండా ఇంకా 4,000 కోట్లు ఆల్రెడీ 1,200 పెట్టారు. ఇంకా 4,000 కోట్లు అంటే టోటల్గా 5,200 crores పెట్టుబడులతో రాబోయే కొన్ని సంవత్సరాల్లో గ్రీన్ఫీల్డ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్. గ్రీన్ఫీల్డ్ అంటే మన ప్రాజెక్ట్స్ 2 టైప్స్ ఉంటాయి. ప్రాజెక్ట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో బ్రౌన్ ఫీల్డ్ అంటాం, ఒకటేమో గ్రీన్ ఫీల్డ్ అంటాం. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్రెడీ ఉన్న వాటిలలో పెట్టుబడులు పెట్టి దాన్ని అభివృద్ధి చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటాం. గ్రీన్ ఫీల్డ్ అంటే అంత కొత్తగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, కొత్తగా ఎవ్రీథింగ్ కొత్తది ఉంటే గ్రీన్ ఫీల్డ్ అంటారు. కొత్తగా బిల్డింగ్స్ కట్టడం, కొత్తగా మెషినరీ తీసుకోవడం, అంతా ఎవ్రీథింగ్ న్యూ అయితే వాటిని గ్రీన్ ఫీల్డ్ అంటాము. సో ఐటీ రంగం అత్యున్నతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సో ఈ డేటా సెంటర్ల నిర్వహణ వల్ల ఐటీ రంగానికి ఎక్కువ బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో గైస్, ఇవి టోటల్గా మనకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్. టోటల్ మేజర్ 8 ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇదేంటంటే అదానీ కోనెక్స్ డేటా సెంటర్ 5,000 crores అదానీ వాళ్ళది. ప్లస్ అదానీ ఎనర్జీ వీళ్ళు 5,000 కోట్లు. ప్లస్ అంబుజా సిమెంట్స్ వాళ్ళు 1,400 కోట్లు. అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ వాళ్ళు 1,000 కోట్లు. గోద్రేజ్ గ్రూప్ వాళ్ళు 1,270 కోట్లు. జిఎస్డబ్ల్యూ ఇందాక డిస్కస్ చేసాం కదా, జిందాల్ స్టీల్ వర్క్స్ సంబంధించిన నియో ఎనర్జీ కంపెనీ వాళ్ళు 1,500 మెగావాట్ల ప్లాంట్ 9,000 కోట్లతోటి ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 8,000 కోట్లతోటి ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ అరజెన్ లైఫ్ సైన్సెస్ వీళ్ళు 2,000 కోట్లతోటి ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ వెబ్ వర్క్స్ వాళ్ళు డేటా సెంటర్ని 4,000 కోట్లతోటి, ఆల్రెడీ 1,200 కోట్లది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ప్లస్ ఎక్స్ట్రా అడిషనల్గా 4,000 crores తోటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది టేబులర్ ఫార్మాట్ చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో గైస్, ఇది ఆర్టికల్ ఏంటంటే తెలంగాణ అట్రాక్ట్స్ 36,000
670 అంటే యాక్చువల్‌గా రౌండ్ ఫిగర్‌గా 40,000 క్రోర్స్ అంటున్నాం. కాకపోతే ఎగ్జాక్ట్‌గా కావాలంటే 36,670 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చింది. ఎక్కడ? వరల్డ్ ఎకనామిక్ ఫోరం దగ్గర. సో, ఇక్కడ చూడండి వీళ్ళు మన పెట్టిన క్యాంపెయిన్ పేరు ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్. ఇది ఎక్కడ? వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్. సో, అదానీ గ్రూప్ వాళ్ళు చెప్పాను కదా! టోటల్లీ అంటే అదానీ గ్రూప్ ఒక్కటే 12,400 కోట్లు. అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ టోటల్‌గా ఒక అదానీ గ్రూప్ ఎంత పెట్టిందంటే 12,400 కోట్లు. అందులో అదానీ ఎనర్జీ 5,000 కోట్లు ఉంది. ఇది పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్. దీని కెపాసిటీ 1350 మెగావాట్స్. నెక్స్ట్ అదానీ కోనెక్స్ వాళ్ళది ఒక డేటా సెంటర్ పెడుతున్నారు. అది 100 మెగావాట్స్ డేటా సెంటర్. సో, దీనికి 5,000 కోట్లు పెడుతున్నారు. నెక్స్ట్ గోద్రేజ్ వాళ్ళు 2,070 కోట్లతోటి ఎడిబుల్ ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడుతున్నారు. ఇక్కడ ఖమ్మం డిస్ట్రిక్ట్స్‌లో గోద్రేజ్ వాళ్ళు 2,270 కోట్ల రూపాయలతోటి ఎడిబుల్ ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడుతున్నారు. అడిషనల్ ఇది కాకుండానే ఎడిబుల్ ఆయిల్ కాకుండానే ఒక కెమికల్ ప్లాంట్ కూడా పెడుతున్నారు గోద్రేజ్ వాళ్ళే. అది 1000 కోట్లతోటి ఏర్పాటు చేస్తున్నారు. సో గైస్ నెక్స్ట్ ఆర్టికల్ ఏముందంటే మన మూసీ పునరుజ్జీవనానికి థేమ్స్ ప్లాన్ అంటే మూసీ పునరుజ్జీవనానికి వీళ్ళు థేమ్స్ ఉంది కదా లండన్లో ఉన్న థేమ్స్ రివర్ని ఫాలో అయ్యి దాన్ని బట్టే వీళ్ళు ఇక్కడ కూడా దీన్ని రెజ్యువనేషన్ చేయాలనేది తెలంగాణ సీఎం గారు ఎప్పుడైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ అటెండ్ అయ్యారో దీంతోపాటు వీళ్ళు ఇంగ్లాండ్ పర్యటన చేయడం జరిగింది. ఇంగ్లాండ్లో లండన్ పర్యటన ప్లస్ యాజ్ వెల్ as సౌదీ అరేబియా ఈ 2 పర్యటనలు చేశారు. సో, అక్కడ వీళ్ళు మూసీ రివర్ని క్లీన్ చేయడానికి సో, వీళ్ళు థేమ్స్ రివర్ మోడల్లో ఫాలో అవుతామని చెప్పారు. ఇది ఏందంటే తన విజన్ 2050 అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లండన్ అధికారులతో సానుకూలతతో చర్చలు జరిపారు. సో, ఇది మెయిన్‌గా అది గుర్తుపెట్టుకోండి. సో, దీనికి పెట్టిన సంస్థ పేరు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎంఆర్‌డీసీ అనేది ఒక సంస్థని ఏర్పాటు చేశారు. సో గైస్ నెక్స్ట్ ఏంటంటే మూసీ రివర్ క్లీనింగ్కి థేమ్స్ రివర్ ప్లాన్ ఫాలో అవుతున్నాం. అది కాకుండా మూసీ సుందరీకరణలకు అంటే మూసీ రివర్ బ్యూటిఫికేషన్ ఉంటుంది కదా మూసీ రివర్ ఉంటే దీని సైడ్స్ దీని చుట్టుపక్కల ప్రాంతాలు ఉంటాయి కదా దీన్ని బ్యూటిఫికేషన్ కోసము వీళ్ళు ఏంటంటే మెయిన్గా దుబాయ్లో దాదాపు 70 కంపెనీలతోటి సంప్రదింపులు చేశారంట. 70 కంపెనీలతో సంప్రదింపులు చేసి సో ఈ డెవలప్మెంట్ని చేద్దామని అనుకుంటున్నారు. టోటల్గా 56 కిలోమీటర్ల పొడవున్న మూసీ రివర్ ఫ్రంట్ టోటల్గా 56 కిలోమీటర్ల పొడవున్న మూసీ రివర్ ఫ్రంట్ గ్రీన్ అర్బన్ పార్కులు షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహణకు సంబంధించి డిజైన్లు అభివృద్ధి నమూనాలు కోసం వీళ్ళు మెయిన్గా దుబాయ్ వాళ్ళతోటి టైఅప్ అయ్యారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే గవర్నర్ కోటలో ప్రొఫెసర్ కోదండరామ్ ఆమీర్ అలీ ఖాన్కి వీళ్ళు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఇది ఇంపార్టెంట్ కాదు వీళ్ళు గవర్నర్ కోటలో సెలెక్ట్ అయ్యారు అది ఇంపార్టెంట్ కాదు. కోదండరామ్ గురించి ఇంపార్టెంట్. కోదండరామ్ యొక్క ఆయన ఏంది ఆయన జాయింట్ యాక్షన్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈయన ఏ రోజు జేఏసీ ప్రెసిడెంట్ అయ్యారు అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. సో కోదండరామ్ గురించి మెయిన్గా చదవండి. ఆమీర్ అలీ ఖాన్ అంత ఇంపార్టెంట్ కాదు కాకపోతే కోదండరామ్ గురించి మాత్రం ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ త్వరలో తెలంగాణలో విద్యుత్ విధానం అని చెప్పారు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకేంటంటే రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి విద్యుత్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు విద్యుత్ వినియోగము తెలంగాణ డిస్కామ్స్ వాటి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ వీటన్నిటికీ కరెక్ట్గా అంటే వీటన్నిటికీ ఒక హాలిస్టిక్ అప్రోచ్ అన్నట్ట. వీటన్నిటికీ ఒక హాలిస్టిక్ అప్రోచ్ కోసము తెలంగాణ ప్రభుత్వం ఒక విద్యుత్ విధానాన్ని తీసుకురాబోతుందని చెప్పేసి వీళ్ళు ఒకటి చెప్పారు. టోటల్ 24 hours కరెంట్ ఇవ్వడము ప్లస్ 200 యూనిట్స్ ఫ్రీ ఇవ్వడము ఇవన్నీ ఈ విద్యుత్ పాలసీలో భాగంగానే ఉంటాయి. టోటల్గా ఈ విద్యుత్ పాలసీలో భాగంగానే ఉంటాయి కాబట్టి సో త్వరలో తీసుకురాబోతుంది. అది కూడా ఇంపార్టెంట్. అంటే తెలంగాణ స్కీమ్స్ అండ్ పాలసీస్లో త్వరలో మనకి విద్యుత్ విధానం కూడా వస్తుంది. ఆ విధానాన్ని కూడా మనం చదువుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే పారిశ్రామిక అభివృద్ధి అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసము మెగా మాస్టర్ ప్లాన్ ఒకటి తీసుకొస్తుంది. ఇది ఎప్పటి వరకు అంటే 2050 లోపల మన తెలంగాణ అనేది ఏ విధంగా ఉండాలనే దాని మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో సిఐఏ ఉంటుంది కదా భారత పారిశ్రామిక సమాఖ్య కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ అనేది ఉంటుంది కదా ఇది సిఐఏ వాళ్ళు ఏర్పాటు చేసిన మీటింగ్లో మన సీఎం గారు ప్రకటించారు అన్నట్టు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఉంటుంది కదా అందులో 2050 వరకు మనకు మెగా మాస్టర్ ప్లాన్ ఉండాలి తెలంగాణకి. ఏ విధంగా తెలంగాణలో 1994 నుంచి 2004 వరకు పరిశ్రమల అభివృద్ధికి అనుసరించిన ఫార్ములా ఒక తీరుగా ఉంటే 2004 నుండి 14 వరకు అది మరో మెట్టుకు చేరుకుందని చెప్పారు. దాన్ని రాబోయే రోజులలో ఇది అత్యున్నత దిశకు నెక్స్ట్ లెవెల్గా తీసుకెళ్లాలనే దాన్ని బట్టే
మనకు తెలంగాణ మెగా మాస్టర్ ప్లాన్ పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. సో నెక్స్ట్ ఏందంటే మెయిన్‌గా అర్హులందరికీ 6 గ్యారంటీలు. మనకు తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది కదా! 6 గ్యారంటీస్. ఇది అర్హులందరికీ ఇస్తామని చెప్పారు. సో వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన 48 గంటల లోపటనే 2 గ్యారంటీలు ప్రకటించడం జరిగింది. అదేంటంటే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడైనా ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. ఇది మహాలక్ష్మి స్కీమ్ కింద. ప్లస్ ఆరోగ్యశ్రీ యొక్క లిమిట్‌ని 5,00,000 నుండి 10,00,000కి పెంచారు. 5,00,000 నుండి 10,00,000 పెంచారు. ఈ 2 స్కీమ్స్ వచ్చాయి. ప్లస్ ఇది కాకుండా నెక్స్ట్ మిగతా స్కీమ్స్ కూడా మేము పెడతామని ఒకటి చెప్పడం జరిగింది. సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే ఫార్మా విలేజెస్ ఏర్పాటు చేయబోతున్నారు. టోటల్‌గా 10 ఫార్మా విలేజెస్. ఈ ఓఆర్ఆర్ ఉండే కదా! ఓఆర్ఆర్ వీటికి 12 జాతీయ రహదారి కనెక్టివిటీ ఉంటుంది. వీటిలో అందుబాటులో ఉండే విధంగా 1000 నుంచి 3000 ఎకరాల్లో ఫార్మా విలేజ్‌లు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. టోటల్‌గా ఫార్మా విలేజ్ 3000 ఎకరాలలో ఏర్పాటు చేస్తామని కూడా తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏందంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది కదా! దీనికి మన తెలంగాణ సీఎం జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ని కలిసి వాళ్ళకి ఈ పాలమూరు రంగారెడ్డి దానికి జాతీయ హోదా ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇది మెయిన్‌గా ఏందంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ యొక్క ప్రాధాన్యత ఏందంటే ఇది కరువు అండ్ ఫ్లోరైడ్ పీడిత జిల్లాలైన నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో టోటల్‌గా 12.3 ల్యాక్ ఎకర్స్‌కి ఇరిగేషన్ ఇస్తుంది. 12.3 ల్యాక్ ఎకర్స్. ఏ డిస్ట్రిక్ట్స్ కూడా ఇంపార్టెంట్. ఈ డిస్ట్రిక్ట్స్ గుర్తుపెట్టుకోండి. టోటల్ ఇరిగేషన్ 12.3 ల్యాక్స్ ఎకర్స్‌కి ఇస్తుంది. ప్లస్ ఇవే కాకుండా ఈ ప్రాజెక్ట్ ఏందంటే ఈ 1226 విలేజెస్ టోటల్‌గా 1226 విలేజెస్‌కి ప్లస్ దాంతోపాటు హైదరాబాద్ మహానగరానికి తాగునీరు కూడా అందిస్తుంది. ఇది సాగునీరు, ఇది తాగునీరు. 1226 విలేజెస్ ప్లస్ హైదరాబాద్‌ని డ్రింకింగ్ వాటర్ ఇవ్వబోతున్నారు. సో ఇది ఇంపార్టెంట్. సో గైస్ ఇదే చెప్పాను కదా! టోటల్‌గా 12.3 ల్యాక్ ఎకర్స్‌కి ఈ డ్రాట్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్ ఏవి నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, నారాయణపేట్, రంగారెడ్డి, నల్గొండ డిస్ట్రిక్ట్స్ టోటల్‌గా 1226 విలేజెస్ ప్లస్ హైదరాబాద్‌కి డ్రింకింగ్ వాటర్ ఇవ్వబోతున్నారు. సో ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే మన తెలంగాణ ఒక ఈ రీసెంట్‌గా మనకి 26 జనవరి జరిగింది కదా! 26 జనవరి సెలబ్రేషన్స్‌లలో మన ఇండియాలో అక్కడ మెయిన్‌గా శకటాలు ప్రదర్శిస్తారు. ప్రతి రాష్ట్రం యొక్క శకటాన్ని ప్రదర్శిస్తుంది. ఈసారి తెలంగాణ ప్రదర్శించడం జరిగింది. అందులో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరంటే కొమరం భీం, రామ్జీ గోండ్, చాకలి ఐలమ్మ ఈ ముగ్గురు గురించి ప్లస్ సాయుధ పోరాటం గురించి మెయిన్‌గా హైలైట్ చేస్తూ ఈ యొక్క పెవిలియన్ ఈ శకటం యొక్క పేరు ఏందంటే జయ జయ హే తెలంగాణ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. జయ జయ హే తెలంగాణ అనేది వెరీ ఇంపార్టెంట్ శకటం పేరు. ఇంతకుముందు ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. 2015లో ఒకసారి, 2020లో ఒకసారి, 2020లో ఒకసారి మాత్రమే శకటాన్ని ప్రదర్శించారు. ఇది మూడోసారి 2024లో మన తెలంగాణ శకటాన్ని మూడోసారి ప్రదర్శించారు. దీని యొక్క పేరు ఏందంటే జయ జయ హే తెలంగాణ. ఇందులో ఉన్న ఇంపార్టెన్స్ ఏందంటే రామ్జీ గోండ్, కుమరం భీం, రామ్జీ గోండ్, చాకలి ఐలమ్మ వాటిని హైలైట్ చేస్తూ ఇది ఇచ్చారు. మన సాయుధ పోరాటం యొక్క ఉంది కదా! ఈ నిజాం యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాన్ని మెయిన్‌గా హైలైట్ చేస్తూ ఇచ్చారు. దీని యొక్క పేరు జయ జయ హే తెలంగాణ. ఇది ఇంపార్టెంట్. సో ఇంకో ఇంపార్టెంట్ త్రైమాసిక అంటే ఒక మ్యాగజైన్ రిలీజ్ చేశారు. దాని పేరు పువ్వాస. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఉంది కదా! వీళ్ళు నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా సాహితీవేత్తల కోసం ప్రత్యేకంగా పువ్వాస అనే సాహిత్య పత్రికను ప్రచురించడం జరిగింది. ఇది మన కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయిన్‌గా పువ్వాస అనే త్రైమాసిక పత్రికను ఏర్పాటు చేస్తున్నారు. సో దీన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ పనిచేయాలని ఇదో ఇంపార్టెంట్. మెయిన్‌గా గుర్తుపెట్టుకోవడం ఏంటంటే పువ్వాస అనే త్రైమాసిక పత్రికను రిలీజ్ చేస్తున్నారు. సో గైస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే మన దగ్గర ఉన్న ఐటీఐస్ ఉన్నాయి కదా! మన దగ్గర ఉన్న ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి కదా! వీటిని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్‌గా చేంజ్ చేయడం కోసం మన తెలంగాణ గవర్నమెంట్ టాటా వాళ్ళతోటి ఎంఓయూ ఏర్పాటు చేసుకుంది. ఎంఓయూ సైన్ చేసింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎంఓయూ అనేది టాటా కంపెనీ తోటి సైన్ చేసింది. క్వెషన్ అడిగే ఛాన్సెస్ ఉంది. రాష్ట్రంలోని 50 ప్రభుత్వ ఐటీఐలలో రూపాయలు 1,500 నుండి 2,000 కోట్ల రూపాయలతో ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ అందించడానికి టాటా టెక్నాలజీస్ ముందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వాగతించారు. టోటల్‌గా 50 ఐటీఐస్ ఉన్నాయి కదా! గవర్నమెంట్‌వి టోటల్ 50 ఐటీఐస్ ఉన్నాయి.
ఈ 50 ఐటీఎస్లలో టోటల్గా 2000 క్రోడ్స్ ఇన్వెస్ట్మెంట్ 2000 క్రోడ్స్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి టాటా కంపెనీ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. నెక్స్ట్ టోటల్గా మనకి తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఈ 6 గ్యారెంటీలు కూడా ప్రతి ఆస్పిరెంట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మహాలక్ష్మి స్కీమ్, ఈ మహాలక్ష్మి కింద టోటల్గా 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇవ్వాలి, ప్లస్ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ 2 స్కీమ్స్ లాంచ్ అయిపోయాయి. ఏంది 500కి గ్యాస్ ఒకటి, ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ప్రయాణం ఒకటి, ఈ 2 లాంచ్ అయ్యాయి. ఇది కాలేదు. నెక్స్ట్ రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఇద్దరికి ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంటకు క్వింటాల్కు 500 బోనస్. ఇది రైతు భరోసా. రైతు భరోసా అని ఇచ్చి ఇందులో ఉన్న సబ్ స్కీమ్స్ ఏందని అన్నారనుకో, 15,000 ఫర్ కౌలు రైతులు ప్లస్ రైతులు, 12,000 కూలీలకి, 500 ఎక్స్ట్రా దేనికి, వరి పంటకి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు ఉన్న ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటంటే గృహజ్యోతి, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్. నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు లేని వారికి 5 లక్షలు, ఉద్యమకారులకి 250 గజాల ఇంటి స్థలం. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ యువ వికాసం, దీని కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. నెక్స్ట్ చేయూత స్కీమ్, దీని కింద 4,000 నెలసరి పెన్షన్, మంత్లీ 4,000 పెన్షన్ ప్లస్ 10 లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా. ఇవి ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో గైస్, మనం ఆల్రెడీ ఇది చెప్పాం కదా స్కీమ్స్ ఏమున్నాయంటే, మహాలక్ష్మి స్కీము December 9, 2023 లాంచ్ చేశారు. దీని ఆబ్జెక్టివ్స్ ఏంది, చేయూత స్కీమ్ ఏంది, ఎప్పుడు లాంచ్ చేశారు, దీని ఆబ్జెక్టివ్స్ ఏంది. ఇది మీకు మనకి టార్గెట్ టీఎస్పిఎస్సి యాప్లో మీకు మనం కొత్తగా తెలంగాణ 365 అనేది రీజనల్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా 3 months, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ 3 నెలల కంప్లీట్ రీజనల్ కరెంట్ అఫైర్స్, తెలంగాణ కరెంట్ అఫైర్స్ని ప్రతి టాపిక్ని కవర్ చేయడం జరిగింది. ఈ తెలంగాణ 365 మ్యాగజైన్ ప్రతి టాపిక్ని టోటల్ 120 pages ఉంటుంది, ఈజీ టు రీడ్. ఖచ్చితంగా మీకు ఇందులో నుండి క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు ఎవరైనా తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్ ఎక్స్క్లూజివ్గా కావాలనుకుంటే మీరు ఈ తెలంగాణ 365ని కొనుక్కోండి. ఇది టార్గెట్ టీఎస్పిఎస్ యాప్లో మీకు దొరుకుతుంది. మీకు ఈ యాప్ లింక్ మన యూట్యూబ్ కామెంట్ బాక్స్లో పెడతాను. ఖచ్చితంగా ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మెయిన్గా టీఎస్పిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి అయితే ఖచ్చితంగా ఈ మ్యాగజైన్ అనేది వెరీ వెరీ యూస్ఫుల్ అవుతుంది. అన్నీ కవర్ చేసాం, ప్రతి ఆర్టికల్ క్రక్స్గా వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంది, ఓన్లీ ఎగ్జామ్స్కి ఏం కావాలి, ఇట్లా టేబులర్ ఫార్మాట్లు ఉంటాయి అన్నీ. సో గైస్, ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో ఎస్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎస్ ల్యాబ్ ఏంటంటే ఫోరెన్సిక్ ల్యాబ్. ఇది ఎక్కడ చెందింది, మెయిన్గా వీళ్ళు ఐటీ శాఖ మంత్రి ఈ డిజిటల్ ఫోరెన్సిక్ రష్యాకు సంబంధించింది. ఈ ఎస్ ల్యాబ్ అనేది రష్యాకు సంబంధించింది. ఇది హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డ్ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డ్, ఒక యూనిక్ నెంబర్ ఇస్తుంది, యూనిక్ ఐడి ఇస్తుంది. సో దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి ఏమేమి డిసీజెస్ ఉన్నాయి, మన తెలంగాణలో ప్రతి పౌరునికి ఏమేమి డిసీజెస్ ఉన్నాయి, ఏమున్నాయి అనేది ఈ ఐడి కొట్టగానే తెలిసిపోతుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఇది త్వరలో తీసుకురాబోతున్నారు ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు. ఇది ఇంపార్టెంట్, దీని గురించి చదవండి మెయిన్గా. సో ఇంకోటి ఏంటంటే క్రీడాకారులు ఉంటారు కదా, మన ఏషియన్ గేమ్స్ కానీ ఒలింపిక్స్ కానీ వీటిలలో పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులకి కామన్వెల్త్ గేమ్స్ వీళ్ళకి ప్రోత్సాహకం ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. సో వీళ్ళని రీసెంట్గా మీట్ అయ్యారు. సో మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ క్రీడాకారులు ఎవరు, హుసాముద్దీన్ బాక్సింగ్ మరియు కామన్వెల్త్ గేమ్స్, వీళ్ళు మన తెలంగాణకు సంబంధించింది. ఈషా సింగ్ షూటింగ్ ఆసియా క్రీడలు బంగారు పథకం తీసుకొచ్చింది. నెక్స్ట్ ఆసియా క్రీడలు 2023లో పాల్గొన్న నిఖత్ జరింగ్ బాక్సింగ్లో కాంస్య పథకం. ఈమె ఎవరి మీద గెలిచింది అనేది కూడా ఇంపార్టెంట్. ప్లస్ ఆగసార నందిని, ఈమె అథ్లెటిక్స్లో కాంస్య పథక విజేత. ప్లస్ సిక్కిరెడ్డి, ఈమె బ్యాడ్మింటన్ పాల్గొన్నది. ప్లస్ పి గాయత్రి, ఇది ఇంపార్టెంట్. ప్లస్ గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ. ప్లస్ పారా అథ్లెట్స్, వీళ్ళంతా మన తెలంగాణ సంబంధించిన ప్రతి అథ్లెట్ గురించి తెలుసుకోండి, మెయిన్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన వికారాబాద్ జిల్లాలో రాడర్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇండియన్ నేవీ వాళ్ళు ఒక రాడర్ స్టేషన్ని VLF వెరీ లో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ ద్వారా ఒక రాడర్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. సో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ సిస్టము. ఇది దేశంలోనే రెండవది VLF టెక్నాలజీ.
వెరీ లో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ. ఇండియన్ నేవీ వాళ్ళది. దేశంలోనే రెండోది. మొదటిది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1990లో తిరునవేలి, తమిళనాడు డిస్టిక్లో తిరునవేలిలో ఏర్పాటు చేశారు. ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణలో వికారాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇది దామగుండం రిజర్వ్ ఫారెస్ట్, డిఆర్ఎఫ్, దామగుండం రిజర్వ్ ఫారెస్ట్లో వికారాబాద్ డిస్టిక్లో ఏర్పాటు చేస్తున్నారు. సో గైస్, ఇది తెలంగాణ 365 మ్యాగజైన్ యొక్క ఇండెక్స్ పేజ్. ఇక్కడ మనం ప్రతి టాపిక్ని, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్ ఒక టాపిక్, ప్లస్ అపాయింట్మెంట్స్ కమిటీస్ ఇది ఒకటి, కాన్ఫరెన్సెస్ అండ్ సమ్మిట్స్, ఎంఓయూస్ ఇప్పటిదాకా ఒప్పందాలు ఏమున్నాయి, ర్యాంక్స్ అండ్ రికగ్నిషన్స్, తెలంగాణలో ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి, రికగ్నిషన్స్ ఏమొచ్చాయి, ఇంటర్నేషనల్ లెవెల్ ఏమొచ్చాయి, నేషనల్ లెవెల్ ఏమొచ్చాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకా చాలా ఉన్నాయి. ఇండెక్స్ టోటల్గా 13 ఇండెక్స్ టాపిక్స్ ఉన్నాయి, 13 పేజెస్ ఉన్నాయి. ఈ తెలంగాణ 365 మ్యాగజైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు టోటల్ కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోతుంది. తెలంగాణలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్లీ మ్యాగజైన్ అన్నట్టు. ఈ 3 మంత్స్వి టోటల్గా అన్ని స్కీమ్ వైజ్ అన్ని తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ యాజ్ వెల్ యాజ్ ప్రతి టాపిక్ ఇందులో కవర్ చేశాము. మీరు టార్గెట్ టీఎస్పీఎస్ యాప్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఇది ప్రింటబుల్ ఉంది. మీరు దీన్ని డైరెక్ట్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు, ఈజీగా చదవచ్చు. 120 పేజెస్ ఉంటుంది. సో గైస్, ఇది తెలంగాణ 365 కరెంట్ అఫైర్స్ 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 మంత్స్ కవర్ చేశాము. సో అన్ని టాపిక్స్ కవర్ అయి ఉన్నాయి ఇందులో. ఇంకోటి బడ్జెట్ కూడా కవర్ అయింది. తెలంగాణ బడ్జెట్, తెలంగాణ స్కీమ్స్ అండ్ పాలసీస్ కూడా కవర్ అయి ఉంది. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సెషన్. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. తెలంగాణ 365 మ్యాగజైన్ని మన యాప్లో నుండి డౌన్లోడ్ చేసుకోండి. మీకు యాప్ లింక్ నేను కామెంట్ బాక్స్లో పెడతాను. సో థ్యాంక్ యూ.